శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం, ప్రత్యేకమైన ఆదివారం, ద్వాదశి తిథి ఉంటుంది. అలాగే నక్షత్రం మూలా నక్షత్రం ఉంటుంది. ఈ మూలా నక్షత్రం అన్నప్పుడు చంద్రుడు 3వ రాశిలోకి సంచారం చేశారు. చంద్రుడు తృతీయ రాశిలోకి రావడం విక్రమార్క స్థానం. అది ధైర్య సాహసాలతో ముందడుగు వేయడం. ఒక కోరిక నెరవేర్చుకోవాలంటే ఈరోజు గట్టిగా ప్రయత్నిస్తే ఆ కోరికలు నెరవేరుతాయి. అది దానివల్ల మీ మనసు ప్రశాంతతగా ఉంటుంది. అనుకోని విజయాలు కలిగే రోజుగా ప్రారంభమవుతుంది. ఈరోజు వరుస గ్రహస్థితుల్లో ఈరోజు యురేనస్, నెప్ట్యూన్ అన్ని గ్రహాలు ఒక కక్షలోకి రావడం చాలా శుభకరం. తులారాశి వారికి ఎన్నో సంవత్సరాల క్రితం ఇలాంటి వరుసలో రావడం, ఒకే వరుసలో మనకు కనబడడం చాలా గొప్పది. అలాగే 4, 5వ స్థానం, తృతీయ స్థానం, ప్రతి స్థానంలోనూ అధికారం, బలం కలిగిన గ్రహాల వల్ల మంచి జరగడానికి అవకాశం ప్రారంభమైనది. మొట్టమొదట మన జీవితంలో మనతో కూడబుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులతో ప్రేమ అనురాగాలతో, వాదోపవాదాలతో దూరమయ్యి, స్థిరాస్తుల విషయాల్లో గొడవలయ్యి, మానసిక ఒత్తిడి పడుతున్న ప్రతి ఒక్కరికి విముక్తి చెందే రోజు ఈరోజు ప్రారంభమవుతుంది. పెద్ద మనుషుల ద్వారా పరిష్కార మార్గం రావడం వల్ల ఖచ్చితంగా మళ్ళీ మన యొక్క బాంధవ్యంని పెంపొందించుకోవడానికి ఈరోజు ఒక మంచి రోజు. ఈ ధనుసు రాశిని కుజుడు చూడడమే, ప్రత్యేక దృష్టి ద్వారా చూడడం సమస్యలు పరిష్కారం అవుతుందని ఖచ్చితంగా వివరించబడుతున్నది. అందువల్ల ఏ శుభగ్రహం కానీ శుభస్థానాల్లోకి వెళ్ళినప్పుడు తన అధికారాన్ని రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. ప్రేమ విషయంలో నిలకడగా ముందుకు వెళ్తున్న వారికి ప్రత్యేక సంతోషకరమైన శుభవార్తలు అందుకోవచ్చు. అలాగే కుటుంబంలో వివాహ వేడుకలు పాల్గొనడానికి ప్రారంభం అవ్వడానికి ఈ మొదటి రోజుగా ఉంటుంది. అలాగే చాలా రోజులుగా విద్యార్థులు చాలా విద్యలో అధికారికంగా వాళ్ళు చదువు, అలంకరణని పెంపొందించుకోవడానికి మూలా నక్షత్రం ద్వారా చంద్రుడు తృతీయంలో నుండి కుజుడిచే చూడబడడమే విద్యార్థుల యొక్క భవిష్యత్ ప్రణాళిక రాబోయే రోజుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళకి అభివృద్ధి అనేది కనబడుతుంది. వాళ్ళు కూడా శ్రద్ధతో చదువులో విద్యని అవలంబించుకుంటూ ముందుకు పోగలుగుతుంటారు. శ్రమతో కూడిన పనులు చేసినప్పుడు ఆరోగ్య నియమాలు జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారికి ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక దృష్టి పెట్టండి. నరాలకు సంబంధించినది, కంటికి సంబంధించిన వ్యాధులు బట్టి ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కీళ్ళు, ఎముకలు, నరాలకు సంబంధించిన వ్యాధులే ఎక్కువ మందికి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాయి. తగు జాగ్రత్తలుగా ఉంటే దాన్ని విముక్తి చెందడానికి అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా పంచమ రాశిలో శుక్రుడు, శని అధికార బలం ఇవ్వడం వల్ల మనసులో ప్రశాంతత, ఎన్నో రోజులుగా కోరికలు ఉన్న కొన్ని విషయాలు శుభ స్థానాన్ని కలిగించడానికి ఈరోజు ఒక మంచి రోజుగా ప్రారంభమవుతుంది. కళల్లో ఉన్న ప్రతి విషయం కూడా నిజమవ్వడానికి ఈరోజు ప్రారంభమవుతుంది. అలాగే వ్యాపార రంగంలో చాలా రోజులుగా ఎదురు చూడని కష్టాలు, మానసిక ఒత్తిళ్లు పడుతున్న వారికి విముక్తి చెందే రోజుగా ఈరోజు ఉంటుంది. ప్రశాంతంగా మీ వ్యాపారాన్ని, సహాయ సహకారానికి డబ్బులకి కొరతగా ఉన్నవారు బ్యాంకు ద్వారా సంప్రదిస్తే మీకు సానుకూలంగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీరు వ్యాపారాన్ని రెట్టింపు సంఖ్యలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు మీరు తీసుకున్న రుణాలు, అంటే మీరు ఎక్కువగా వాడుకున్న క్రెడిట్ కార్డ్ బిల్స్ అన్నీ కూడా చాలా చివరి నిమిషంలో చాలా అందక ఇబ్బందులు పడుతూ మానసిక ఒత్తిడి పడుతున్నారా? ఖచ్చితంగా ఈరోజు ధనం ఏదో ఒక రూపంలో రావడం, బకాయిలని
సంపూర్ణంగా తొలగించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల ఎన్నో విషయాల్లో గ్రహస్థితుల ప్రభావం, మార్పు, అలాగే సంతోషాన్ని పెంపొందించుకోవడానికి ఎక్కువ రోజులు పడుతూ ఉంటుంది. అలాగే ఈ ఉత్తరాయణంలో ఈ పుష్యమాసం యందు రాబోయే రోజుల్లో మంచి రోజులు అనేది కూడా ప్రారంభం అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేక దృష్టి ద్వారా ఈరోజు వాళ్ళ పనుల్లో చాలా సానుకూలంగా ఉంటుంది. అలాగే అధికార సహకారం అందించుకొని పనుల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పనులు చేసుకుంటూ ముందుకు పోగలుగుతారు. అలాగే ఐటీ రంగంలో ఉన్నవారు ప్రత్యేకంగా మీరు ప్రయత్నిస్తున్న ప్రతి విషయంలోనూ మీకు సానుకూలంగా ఉంటుంది. మీ పై అధికారులు మీకు సహకారంగా ఉంటారు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండడం వల్ల మీరు చాలా ముందంజనలో మీ పనుల్లో విజయం కలిగిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే నిరుద్యోగులు చాలా రోజులుగా ఎక్కువగా ఉద్యోగ ప్రయత్నంని మీరు ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు ఉత్సాహంగా లేకుండా చాలా ఇబ్బందులు మిస్ అయి ఉంటారు. ఈరోజు చేసే మీ కంపెనీ ద్వారా ప్రయత్నం ఖచ్చితంగా మీకు విజయవంతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు త్వరగా ఆ ఉద్యోగంలో చేరిపోయే అవకాశం కనబడుతుంది. నిరుద్యోగులకి, విద్యార్థులకి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్న పనుల్లో చాలా బలంగా తీసుకుని వెళ్ళి విజయం వైపు నడిపించుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. స్త్రీలు ప్రత్యేకంగా ఈరోజు దైవానుగ్రహ పూజలతో కుటుంబంలో సంతోషాన్ని పెంపొందించుకుంటూ ముందుకు పోవాలి. ప్రేమ అనురాగాలతో భార్యాభర్తల్లో ఐకమత్యం పెంపొందించుకోవాలి. అలాగా ఇరువురి కుటుంబాల మధ్య సంతోషాన్ని ఏర్పరిచేలాగా ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలి. అలాగే మీరు చేస్తున్న ఉద్యోగంలో ఈరోజు సానుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనుల్లో చాలా వేగవంతంగా చేసుకోగలుగుతారు. అలాగే మీరు వ్యాపార రంగంలో ఉంటే మీకు సహాయ సహకారం అందించడానికి శుభగ్రహాల యొక్క అనుగ్రహం రావడం త్వరగా మీరు కోలుకునే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ప్రత్యేకంగా ప్రేమించే వారికి ఈరోజు సంతోషకరమైన శుభవార్తలు కలుగుతాయి. మనసులో ఉన్న బాధలను తొలగించుకునేదానికి ఈరోజు మంచి రోజు. అలాగే మీ ప్రేమ బలం పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా చాలా చిరకాల కోరికలు నెరవేరుతాయి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు భారీ నష్టాలని పూడ్చుకోవడానికి ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. మీరు ఎదురు చూడని ధనం ఏదో ఒక రూపంలో మీకు రావడం వల్ల మీ కష్టాలు తీరిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారు ఇంకా రాబోయే రోజుల్లో ప్రతిరోజు అమావాస్య తర్వాత ఖచ్చితంగా సంతోషకరమైన అడుగులతో మీ జీవితాన్ని చాలా వరకు సంపూర్ణ బలంతో ముందుకు తీసుకుని పోయే అవకాశం మీకు కలుగుతుంది. సంతోషంగా ప్రతిరోజు మీరు అనుకున్న పనులు విజయవంతం చేస్తూ ముందుకు వెళ్ళండి. శ్రీ అస్ట్రాలజీ అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.